అందరికీ నమస్కారం. నేను మీ బాలు అండి. సో యూఎస్ఏలో నేను ఉంటున్న స్టూడెంట్ హౌసింగ్ ఇది. సో దిస్ ఈజ్ మై హోమ్ టూర్ చేస్తున్నా ఈరోజు. నేను మా ఇల్లు ఎలా ఉండబోతుంది, లోపల ఎలా ఉండబోతుంది మొత్తం మీకు చూపిస్తాను నేను. యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే చాలా మంచు పడిపోయింది. సో కొంచెం క్లీనింగ్ చేసుకున్నాం ఇప్పుడే. చూడండి మా వాడు ఎట్లా క్లీన్ చేస్తున్నాడో. షవల్ చేయాలి, అదొక పెద్ద బాధ్యత. ఇంత పెద్ద ఇల్లు తీసుకోవడం కాదు, బాధ్యతలు కూడా ఉంటాయి. సో మనం లేట్ చేయకుండా, అండ్ దిస్ ఈజ్ మై కమ్యూనిటీ. ఈ రెండు ఇల్లులు అందరూ ఇండియన్స్వే. సో దీస్ ఆల్ ఆర్ అమెరికన్స్. అండ్ చూద్దాం మా ఇల్లు ఎలా ఉండబోతుందో. ఐఎమ్ ఎక్సైటెడ్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ మై హౌస్. లెట్స్ గో ఇన్ టు మై హౌస్. వెల్కమ్ హోమ్ అందరికీ. అండ్ దిస్ ఈజ్ వేర్ I need to be staying for rest of 6 months. So guys, my first living room. So బిల్డింగ్కి చాలా ప్రత్యేకత ఉందని చెప్పాడు ల్యాండ్ లార్డ్ అయితే. సో దిస్ ఈజ్ వేర్ వీల్ హ్యాంగ్ అవుట్ ఫర్ సమ్ టైమ్. బాగుంటుంది ఈ ఏరియా కూడా, నాకు చాలా ఇష్టం ఈ హౌస్ అంటే. లైక్ ఈ హౌస్ లైక్ 100 years ఓల్డ్ అంట. సో ఇంకా హౌస్ గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది. మిస్టరీ హౌస్, చాలా పెద్ద హౌస్. సో ఇక్కడ మనకి నార్మల్ రిక్లైనర్స్ అయితే ఉన్నాయి, మనం చిల్ అవ్వచ్చు. సో ఈ చైర్ అయితే నాకు చాలా ఇష్టం. ఇది లైక్ ఇలా ఊగుతుంది అన్నమాట. సో ఇంకా అదే, ఇంతకన్నా స్టూడెంట్స్కి ఇంతకన్నా మంచి ఎవరు ఇస్తారు. సో వీల్ హ్యాంగ్ అవుట్ అండ్ వీల్ స్టోర్ ఎవ్రీథింగ్ స్టఫ్ ఇందులో. సో థర్మల్ బ్లాంకెట్స్ లైక్ మనకు వార్మ్ అవ్వడానికి, ఇక్కడ కూర్చొని ఇక్కడ మనకు పడుకునవచ్చు కూడా. సో అది. సో మా నెక్స్ట్ లివింగ్ రూమ్కి చూపిస్తాను మీకు ఇప్పుడు. సో దిస్ ఈజ్ వేర్ వీ హ్యాంగ్ అవుట్ ఆల్ ద టైమ్. అండ్ నాకు ఈ ప్లేస్ అయితే చాలా ఇష్టం. అండ్ దిస్ ఈజ్ మై చైర్. అంటే ఎక్కువ నేను ఏ చైర్లో కూర్చొని అన్నట్టు. సో దీస్ రిక్లైనర్ సోఫాస్ అండి, ఇవి మెకానికల్. సో ఇలాగా ఐ విల్ హ్యాంగ్ అవుట్ విత్ ద టీవీ. అండ్ ఓనర్ అయితే మాకు స్టూడెంట్ లైఫ్లో అన్నీ ఇచ్చారు. సో అంతకన్నా ఇంకా మనకి ఏం కావాలి. సో ఈ హౌస్లో టోటల్ మేము 5 members ఉంటాం. ఐ ఇంట్రొడ్యూస్ ఎవ్రీవన్. సో ఇలా వెళ్తే మనకి ఈ డోర్స్ కూడా క్లోజ్ చేసుకోవచ్చు మనం. అండ్ దిస్ ఈజ్ వేర్ అవర్ డైనింగ్ ఏరియా. సో నాకు ఈ హౌస్ ఎంత బాగా నచ్చిందంటే, సో ఈ హౌస్ అంటే అసలు నాకు ఆన్లైన్లో ట్రై చేసి చాలా ప్లేసెస్ చూసిన తర్వాత నాకు దొరికింది. సో నేనుండే ప్లేసెస్ పెన్సిల్వేనియా అనే స్టేట్, స్క్రాంటన్ ఏరియా. సో హౌస్ అసలు మాకు చాలా మంచి రీజనబుల్ రేట్లో ఇచ్చాడు ల్యాండ్ లార్డ్ అయితే మాకు. సో మేము లీజ్ సైన్ చేసిన తర్వాత వన్ ఆఫ్ ద బెస్ట్ హౌస్ ఇన్ స్క్రాంటన్ అని చెప్తాను నేను. బికాస్ స్టూడెంట్స్కి ఐ ఆల్రెడీ సీన్ లైక్ ఫాల్లో వచ్చిన ఇంటెక్ వాళ్ళ హౌసెస్ కానీ, స్ప్రింగ్లో వచ్చిన వాళ్ళే కానీ ముందు ఇంటెక్స్. ఇంత మంచి హౌస్ అయితే ఏ స్టూడెంట్స్కి అయితే దొరకలేదు. విత్ ఆల్ ద ఫర్నిష్డ్ అండ్ ఎమ్యూనిటీస్ అయితే చాలా బాగా అనిపించింది నాకు, దట్ ఫర్ ద రీజనబుల్ ప్రైస్. సో ఈ ఓనర్ ఫస్ట్ టైం కమర్షియల్గా చేశారు. దట్స్ వై వి ఆల్ గాట్ ద ప్లేస్ అనమాట. అండ్ దిస్ ఈస్ వేర్ వి ఆల్ స్టోర్ ద స్టఫ్. అండ్ అంటే ఇందులో కోక్స్ కానీ, ఎగ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో ఇంకా ఇక్కడ ఒక రెక్లైనర్ ఉంటుంది, ఇక మనం తినచ్చు, చిల్ అవ్వచ్చు. ఇది హీటర్స్ అండి యాక్చువల్లీ. సో ఆ హీటర్ సిస్టమ్ ఎట్లా రన్ అవుతుందో మీకు చూపిస్తాను. అండ్ విల్ గో టు కిచెన్ వన్స్. అండ్ దిస్ ఈజ్ మై కిచెన్ ఏరియా. సి ఎంత బాగుంది కదా. నాకు అసలు ఇండియాలో మా ఇంట్లో లైక్ నేను కూడా ఫ్యూచర్లో మంచిగా లైక్ బై గాడ్స్ గ్రేస్ నాకు జాబ్ దొరికితే ఐ కెన్ హ్యావ్ దిస్ హౌస్. వన్ ఆఫ్ ద బెస్ట్ హౌస్ ఇస్ దిస్. అండ్ ఇక్కడ నుంచి కిచెన్ పార్ట్ స్టార్ట్ అండి. దిస్ ఈస్ వేర్ వి ఆల్ హ్యావ్ ద గ్లాసెస్, లైక్ ఆల్ ద గ్లాస్ వేర్ అంతా ఇందులో స్టోర్ ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ అవర్ బ్లెండర్. ఇదేమో మనకి బ్రెడ్ టోస్ట్ చేసుకోవడానికి. అండ్ దిస్ ఈజ్ వే వీ హ్యావ్ సమ్ స్టఫ్ ఇందులో అనమాట. అండ్ దిస్ ఈజ్ వే వీ హ్యావ్ ఆల్ ద ప్లేట్స్, బౌల్స్, ఎవ్రీథింగ్. అండ్ తర్వాత అండ్ వీ హ్యావ్ దిస్ లైక్ మసాలా స్టోరేజ్, ఎవ్రీథింగ్, కొంచెం మెడిసిన్స్, దాల్స్, ఈ పప్పులు ఉప్పులు అన్నీ పెట్టుకోవడానికి. అండ్ వీ హ్యావ్ హియర్ చిన్నగా పెట్టుకోవడానికి కొన్ని ఏమైనా. అండ్ క్రాకరీ, కట్లరీ, స్పూన్స్, నైఫ్స్ అన్నీ ఇందులో స్టోర్ చేసుకుంటాము. అండ్ కిందంతా లైక్ విల్ హ్యావ్ దిస్ అవన్నీ మనకి కెటిల్స్ ఇవన్నీ స్టోర్ చేసుకుంటాం దీంట్లో. అండ్ ఇందులో ఈ ప్లేస్లో వచ్చేసి కొన్ని బౌల్స్, కొన్ని పెద్ద పెద్ద జార్స్ అట్లాంటివి స్టోర్ చేసుకుంటాము. సో అండ్ వీ హ్యావ్ ఇదంతా హీటింగ్ సిస్టమ్ అండి, హాట్ వాటర్ కూడా వచ్చేస్తుంది దీంట్లోనే. సో పెద్ద ప్రాబ్లం ఉండదు. అండ్ దిస్ ఈజ్ అవర్ డిష్ వాషర్.
సో డిష్ వాషర్ యూజ్ చేయడం వల్ల చాలా వాటర్ సేవ్ అవుతాయండి. లైక్ మా ల్యాండ్లోడ్ కూడా సజెస్ట్ చేశారు బెటర్ టు యూజ్ డిష్ వాషర్ బికాజ్ ఇక్కడ గ్యాలన్కి ఇన్ని డాలర్స్ అని ఛార్జ్ చేస్తారంట. సో అది సో వే వీ హ్యావ్ దిస్ మా స్టఫ్ అంతా ఇందులోనే ఉంటుంది, లైక్ కిచెన్లో వాడుకోవాల్సిన ఓట్స్ కానీ అవన్నీ అండ్ ఇవన్నీ ఆయిల్స్ ఆల్రెడీ. సో ఇందులో మేము చాలా ఐటమ్స్ స్టోర్ చేసి పెట్టాడు ఆల్రెడీ ఓనర్. దట్స్ ద బెస్ట్ థింగ్. మా ల్యాండ్లోడ్ అయితే ఎంత మంచివాళ్ళు అంటే దే లైక్ ఇఫ్ దే పుట్ ఇన్ ఎవ్రీథింగ్ మా కోసం బాస్మతి రైస్ కానీ ఇనీషియల్గా మేము ఇబ్బంది పడొద్దని చెప్పి. అండ్ దిస్ ఈజ్ అ మైక్రోవేవ్ అండ్ దిస్ ఈజ్ అవెన్ అండ్ వేర్ వి ఏదైనా బేక్ చేసుకోవచ్చు. మనం ప్యాషనెట్ అయితే మనం కేక్స్ కుకీస్ కూడా తయారు చేసుకోవచ్చు. సో ఇంట్లోనే ఇన్బిల్ట్ యూఎస్ అమెరికాలో ఇల్లులో ఏంటంటే దట్ ఈస్ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఈస్ ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఇన్ ద హౌసెస్. సో నెక్స్ట్ ఇవంతా స్టఫ్ అంతా ఉంటుందండి. సో ఇందులో మేము కారాలు ఉప్పులు ఇండియా నుంచి తెచ్చుకున్నవన్నీ స్టోర్ చేసాము. మా స్టఫ్ అంతా నీట్గా ఉంది. ఇందులో సగం ఓనరే ఇచ్చాడు ఆల్రెడీ. మాకు ఇనీషియల్గా చాలా డాలర్స్ సేవ్ అయ్యాయి మేము పెద్ద ఖర్చు వేయకుండా. అండ్ ఇవి కూడా చాలా వరకు ఓనరే తెచ్చిపెట్టారు, కొన్ని మేము కొనుక్కున్నాం ఇక్కడికి ఇనీషియల్గా. అండ్ వన్ బెస్ట్ థింగ్ ఫన్నీ పార్ట్ నాకు ఇలా కల్చర్ ఏంటో నాకైతే తెలీదు. అండ్ దిస్ ఈస్ ద షవర్ ఏరియా ఇన్ ద కిచెన్. సి దిస్ ఈస్ ద షవర్ ఏరియా ఇన్ ద కిచెన్. వీ కెన్ హ్యావ్ ద బాత్ ఓవర్ హియర్, చూసుకోవచ్చు మీరు. అండ్ వీల్ కెన్ యూజ్ దిస్ ఆల్. సో అంటే మేమైతే ఎక్కువ యూజ్ చేయము, మేము 5 పీపులే కాబట్టి మాకు అంత పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. అండ్ చూసుకుంటే వీ హ్యావ్ అ మిర్రర్ హియర్. అండ్ డౌన్ స్టేర్స్ విల్ గో టు లాండ్రీ ఏరియా. కమ్. సో గైస్ ఇప్పుడు మనం లాండ్రీ ఏరియాకి వెళ్తున్నాం. కొంచెం స్కేరీ హౌస్ లాగా ఉంటుంది కింద అయితే. నైట్ టైం అయితే నాకు రావడానికి చాలా భయం వేస్తుంది. సో మొత్తం అండర్ గ్రౌండ్లో ఉంటుంది సిస్టమ్ అంతా. సో ఇదండి మా లాండ్రీ ఏరియా. ఇది వచ్చేసి లైక్ గైస్ ఇది వచ్చేసి వాషింగ్ మిషన్. చాలా మంచి క్వాలిటీ ఇది కూడా. సో ఇదేమో డ్రయర్. యాక్చువల్లీ నాకు ఇక్కడ ఏంటంటే అమెరికాలో మనకి నార్మల్గా మనీ ఎర్న్ చేస్తే సరిపోద్దండి. ఇండియాలో అలా కాదు. ఎవ్రీథింగ్ కమాండర్ ఫుడ్ అన్నారు ఏదైనా కానీ లైఫ్ ఈజ్ ఈజీ యాక్సెసిబుల్. అక్కడ ఇండియాలో మనకి నార్మల్గా ఎక్కువ మంది డ్రయర్స్ వాడరు, మనం బట్టలు బయట ఆరేసుకుంటూ ఉంటాం. ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు అంట్లు అమ్ముకోవడానికి. లైక్ డిష్ వాషర్స్ ఉన్నాయి, డ్రయర్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్. వన్ థింగ్ వీ నీడ్ టు డూ ఈజ్ ఎర్న్ మనీ, దట్స్ ఇట్. సో అది నాకు వీళ్ళ లైఫ్ స్టైల్ బాగా నచ్చింది. అండ్ హౌసెస్ అయితే ఇది ఆల్మోస్ట్ ఈ హౌస్ వచ్చేసి 100 years ప్లస్ అనుకుంటా, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ అంత ఓల్డే. ఇందులో డ్రయర్ మనం ఇందులో బట్టలు పడేసి వీ కెన్ ఆపరేట్ లైక్ దిస్. అండ్ మనకి టెంపరేచర్లు వచ్చేస్తాయి. సో ఇలా మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో ఈ పార్ట్ ఏంటంటే నాకు నైట్ పూట అసలు రాబుద్ది కాదు. అండ్ కమ్. అండ్ దిస్ ఈజ్ ఈ గ్యాస్ సిస్టమ్ గురించి చెప్తాను కదా. మాది గ్యాస్ అంతా ఇందు నుంచే ఉంటుందండి. లైక్ మనకి ఇప్పుడు బయట నాకు తెలిసి టైం జస్ట్ 5:30 అయింది, ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది. అండ్ ఇప్పుడు ఏంటంటే ఈ గ్యాస్ సిస్టమ్ వచ్చేసి లైక్ మొత్తం అంతా మెకానికల్. ఇప్పుడు ఈ గ్యాస్ వల్ల మాకు దీని నుంచి వాటర్ హీటింగ్ సిస్టమ్ మొత్తం అంతా హీటింగ్ అవుతుంది. లైక్ మనలాగా అక్కడ నార్మల్ టెంపరేచర్ ఉంటుంది, ఇక్కడ -2 ప్రజెంట్ ఇప్పుడు -3 ఉంది. అండ్ స్నో స్టార్మ్ కూడా ఉంది. సో ప్రజెంట్ -5 కూడా ఇప్పుడు -2, 3 దాకా వచ్చింది. ఇందాక -5, -7, -10 కూడా వెళ్తుంది. సో ఆ టైంలో మనకి హీటింగ్ సిస్టమ్ అనేది బాగా పనిచేస్తుంది. సో ఇక్కడ నుంచి అన్ని కనెక్షన్స్ ఉంటాయి. ఇంక ఇవన్నీ అంటే మిస్టరీ రూమ్స్ లాగే ఏం లేదు. వీ కెన్ స్టోర్ ఎవ్రీథింగ్. లైక్ మనకి గోస్ట్ హాంటెడ్ బిల్డింగ్స్ అంటారు కదా, ఆ ఏరియాలో నాకు ఆ ఫీలింగ్ అనిపిస్తుంది. అండ్ దిస్ ఈజ్ డస్ట్ ప్యూరిఫైయర్, ఎయిర్ ప్యూరిఫైయర్. సో మా ఓనర్ కొంచెం ఏజ్డ్ పర్సన్ అనమాట. సో అందుకని దే నీడ్ టు టేక్ అండ్ ఎవ్రీ ప్రికాషన్స్ ఎవ్రీథింగ్. అండ్ ఇదంతా ఇది మాకు వాటర్ ఫిల్టర్స్. అండ్ దిస్ ఈజ్ మై వాటర్ ఫిల్టర్ ఏరియా. అండ్ దిస్ ఈజ్ వేర్ ద వాటర్ గెట్ ఫిల్డ్ అనమాట. సో వాటర్ కూడా క్వాలిటీ బాగానే ఉన్నాయి. సో అమెరికన్స్ అయితే చాలామంది బయట వాటర్ అయితే కొనుక్కోరు. వీ నీడ్ టు హ్యావ్ ద ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్. అండ్ దిస్ ఈజ్ అవర్ గరాజ్. అండ్ దిస్ ఈజ్ మై బేస్మెంట్ ఏరియా. మనం ఏమైనా చేసుకోవచ్చు, వీ కెన్ యూస్ దిస్ ప్లేస్. మనకు అంత అవసరం లేదు కాబట్టి వీ కెన్ హ్యావ్ పార్టీస్, హ్యాంగ్అవుట్స్, చిల్అవుట్స్ ఏమైనా చేసుకో. చాలామంది పార్టీ హౌసెస్ కాబట్టి టీవీ రూమ్స్ లేకపోతే మూవీ థియేటర్స్ అలా బిల్డ్ చేసుకుంటారు. సో మా ఓనర్కి అంత అవసరం రాలేదు కాబట్టి అలా చేసి వదిలేశారు. గైస్ ఇప్పుడైతే మనం పైన రూమ్స్లోకి వెళ్ళిపోదాం. సో
పైన రూమ్కి వెళ్ళి వాట్స్ హ్యాపెనింగ్ అని చూద్దాం. అయినా బ్యాచిలర్స్ అయినా మేమేమి వీడియో పెట్టుకోలేదండి. మా ఫ్రిడ్జ్ చూడండి. బ్యాచిలర్స్ అయినా మేము చాలా నీట్గా పెట్టుకుంటాం హౌస్. నాకు అంత మంచి రూమ్మేట్స్ దొరికారు కాబట్టి దే ఆర్ ఆల్ పేషెంట్స్. ఇక్కడ అన్నీ ఫ్రోజన్ ఫుడ్డే, ఫ్రెష్ ఫుడ్ ఏమైనా ఉన్నా అన్నీ ఎక్స్పెన్సివే, చాలా ఖర్చులు అయితే అవుతాయి ఇక్కడ. కరివేపాకు 300 రూపాయలండి, ఏం చెప్పాలి చెప్పండి. మిల్క్ కూడా చాలా కాస్ట్. అండ్ దిస్ ఈజ్ ఆర్ వే హ్యావ్ రోటీ. చూడండి బీన్స్ కూడా ఫ్రోజన్ ఫుడ్ కొనుక్కోవాల్సి వస్తుంది. నార్మల్ ఫుడ్ కొనుక్కున్నా కానీ అవి చాలా కాస్ట్ ఉన్నాయి. ఇక్కడ డేసీ స్టోర్స్ ఉంటాయి ఇండియన్వి, అండ్ వేర్ వి స్టోర్ అవర్ చికెన్, ప్రాన్స్, పిజ్జాస్, ఎవ్రీథింగ్. తర్వాత విల్ గో అప్స్టేర్స్ అండ్ నా రూమ్ చూపిస్తాను మీకు. నా రూమ్ అయితే నాకు చాలా ఇష్టం. ఈ పెయింటింగ్ చూడండి, ఓనర్కి పెయింటింగ్ అయితే చాలా ఇష్టం. సో దీనికో చరిత్ర ఉందంట, మరి ఆ పెయింటింగ్లో ఏముందో నాకైతే తెలీదు. సో విల్ గో అప్స్టేర్స్, కమ్. దిస్ ఈజ్ మై రూమ్. నా రూమ్ చాలా నీట్గా పెట్టుకుంటా. అండ్ హియర్ వీ హ్యావ్, ఇండియాలో కూడా చూసారా ఎంత బ్యూటిఫుల్ ఉంది. నాకు చాలా ఇష్టం. నేను ఒక్కడనే ఉంటా ఈ రూమ్లో. నాకు షేరింగ్ అంటే కొంచెం ఇంట్రోవర్ట్ కదా, అంత షేరింగ్ చేసుకోవాలనిపించదు. సో నాకు బాగా నచ్చింది ఇదైతే, ఎవ్రీథింగ్. సో హియర్ ఆర్ మై డైరీస్, మై థింగ్స్, పర్ఫ్యూమ్స్, ఎవ్రీథింగ్. అండ్ నా వార్డ్రోబ్ చూపిస్తాను మీకు. వార్డ్రోబ్కి వీ హ్యావ్ అన్ అనదర్ డోర్ హియర్. ఎస్, చాలా బట్టలు తెచ్చుకున్నాను నేనైతే. లైక్ అంటే షో ఆఫ్ వన్ కోసం కాదండి, లైక్ ఇక్కడ ఎక్స్పెన్సివ్ అంటే నాకు తెలియదు బట్టలు ఇక్కడ ఎంత ఉంటాయి రేట్స్. సో చాలా బట్టలు కొనుక్కున్నాను నేను. సో అన్ని ఎథ్నిక్ వేర్స్ కానీ, వింటర్ వేర్స్ కానీ, క్యాజువల్స్, ఎవ్రీథింగ్, నైట్ వేర్స్ అన్నీ తెచ్చేసుకున్నా. ఇనిషియల్గా నేనైతే 1 year వరకు అయితే ఏం కొనాలనుకోవట్లేదు, కూడా చాలా డబ్బులు ఖర్చు పెట్టాయి కాబట్టి. $. ఐఎమ్ సేవింగ్ ద మనీ ఇన్ దిస్. అండ్ ఇప్పుడు వెళ్తే మా ఫ్రెండ్ అనిరుద్ రూమ్, వార్డ్ రూమ్ కూడా బాగుంటుంది చిన్నగా. లైక్ హీఈస్ ఆల్సో సింగిల్ పర్సన్ స్టేయింగ్ ఇన్ దిస్. వార్డ్ రూమ్ కూడా నీట్గా ఉంటుంది, లార్డ్ గణేష. సో జాకెట్స్, ఎవ్రీథింగ్. వార్డ్రోబ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. చెప్పా కదా నాకు మంచి రూమ్మేట్స్ దొరకడం ఇట్స్ అ హానర్ టు మీ. చాలా అందరు నీట్గా ఉంటాం. కొంతమందికి గొడవలు వాళ్ళంతా అవుతాయి, కానీ మా రూమ్లో అదేం లేదు. అండ్ వీ హ్యావ్ ద వాష్రూమ్కి వెళ్దాం. వాష్రూమ్ అయితే చాలా మంచి ప్లేస్, నాకు నచ్చింది. అండ్ దిస్ ఈజ్ అ వాష్రూమ్ వేర్ వీ హ్యావ్ ఎవ్రీథింగ్. దిస్ ఈజ్ ద బాత్టబ్ ఫర్ అస్. సో అన్ని ఇందులోనే ఉంటాయి మనకి. ఇక్కడ అన్నీ ఇంకా హీటింగ్ అన్నీ వచ్చేస్తాయి. అండ్ దిస్ ఈజ్ వే వీ హ్యావ్ ఆల్ ద బేసిక్ స్టఫ్. అండ్ దీంట్లో ఇలా చూసుకుంటే వీ హ్యావ్ ఎవ్రీథింగ్. నా ఫ్రెండ్స్ అన్నీ షేర్ చేసుకుంటా. కొంచెం నాకు కొంచెం కోల్డ్లా చేసిందండి, అందుకే కొంచెం మాటలు రావట్లేదు, తడబడుతున్నాయి. అండ్ దిస్ ఈజ్ ద ప్లేస్. దిస్ ఈజ్ వే వీ హ్యావ్ ద డియోడ్రెంట్స్, రిఫ్రెష్మెంట్స్, ఎవ్రీథింగ్. అండ్ అది మా వాటర్ బాగా నచ్చింది. కానీ రోజు చేయలేము కదా, బిల్ ఎక్కువ వచ్చేస్తుంది. వాటర్ ఇక్కడ గ్యాస్కి, వాటర్కి, ఎలక్ట్రిసిటీకి అన్నిటికీ బిల్ ఉంటుంది. మనకు అలా ఉండదు మన ఇండియన్ కల్చర్స్లో ఎక్కువ. సో విల్ గో టు అనదర్ రూమ్. నుంచి యూట్యూబ్ వీడియోస్ చాలా ల్యాగ్ అయిపోయిందండి. నా ఎడిటింగ్ రూమ్ ఇంకా. సో ఇది ఆఫీస్ స్పేస్, మా ఎడిటింగ్ రూమ్, ఎవ్రీథింగ్. దిస్ ఈజ్ ఇంక నుంచి ఇక్కడ వర్క్ చేసుకుందాం ఫిక్స్ అయిపోయా. ఇప్పటి నుంచి చదవాలి, మాస్టర్స్ కంప్లీట్ చేయాలి. వీ నీడ్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ మై లైఫ్ కదా. సో ఇది నా వాడుకోవచ్చు ఎవ్రీవన్. మేము 5 members, మాకు ఈ రూమ్ ఒక ఎక్స్ట్రా రూమ్లా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ అవర్ టీవీ. కింద ఒక టీవీ ఉంది. ఓనర్ అయితే ఎవ్రీథింగ్ మంచిగా ఇచ్చారు. అయితే ఇందులో అయితే కొన్ని మేము ఫరాన్ అనుకుంటాం, మా ఫ్రెండ్ వాడు బట్టలు కొంచెం పెట్టుకుంటున్నాడు. వీ హ్యావ్ వార్డ్రోబ్, ఏసీ, డ్రై క్లీనర్స్, ఎవ్రీథింగ్ ఉంది. వ్యాక్యూమ్ క్లీనర్ కూడా ఉంది ఇందులో. అండ్ ఈ చైర్ కూడా బాగుంటుంది, లైక్ ఫొటోస్ దిగడానికి, షో ఆఫ్ చేయడానికి బాగుంటుంది కదా. సో అలాగనమాట. ఇప్పటి నుంచి మాకు ప్రింటర్ కూడా ఉంది. సో మాకు పెద్ద ఇష్యూ ఏం లేదు. అండ్ నెక్స్ట్ విల్ గో టు ఫరాన్స్ రూమ్. ఫరాన్, హాయ్ ఫరాన్. హ్యావింగ్ ఎ హౌస్ టు మ్యాన్. మా వాడు ఏదో వర్క్ చేసుకుంటున్నాడు, చదువు బిడ్డ అనమాట. అండ్ ఫరాన్స్ రూమ్ ఇది చూడండి. ఫరాన్ రూమ్ కూడా బాగుంటుంది. యాక్చువల్లీ ఇది తీసుకుందాం అనుకున్నా, కానీ ఎందుకు వద్దన్నానంటే వీ హ్యావ్ వన్ మోర్ కనెక్షన్ టు దిస్ రూమ్. సో నాకు ప్రైవసీ ఉండదేమో అని ఆ రూమ్ తీసుకున్నా. కొంచెం సూట్ కేసులో పెట్టుకున్నాం. ఇది ఒక సింగిల్ రూమ్. లైక్ ఈ రూమ్లో ఒక పర్సన్ స్టే చేస్తారు, సోహెల్.
అండ్ వీ హ్యావ్ అనదర్ రూమ్ ఆల్సో. సో అలా వెళ్ళచ్చు. సో ఫరాన్ రూమ్ కూడా అందరు చెప్పారు కదా, ఇట్స్ హానర్ టు గెట్ ద లైక్ దట్ ఫ్రెండ్స్ అండ్ రూమ్మేట్స్. అండ్ వీ హ్యావ్ ఎవ్రీథింగ్. దిస్ చైర్ బాగుంటుంది ఫొటోస్ దిగడానికి, ఇది చాలా బాగుంటుంది. దిగాలి ఇంకా థాట్స్లోనే, మనం అంత ఫోటోజెనిక్ ఫేస్ కాదని చెప్పి నాకు అట్లా అనిపించింది. అండ్ దిస్ ఈస్ ద స్టోరేజ్ ఏరియా వేర్ వీ స్టోర్ అవర్ దువేస్, పిల్లో కవర్స్, మ్యాట్రస్ ప్రొటెక్టర్స్, ఎవ్రీథింగ్ ఇందులో స్టోర్ చేసేసుకుంటాం బికాజ్ మాకు చాలా స్పేస్ ఉంది కాబట్టి. ఇక్కడ మిర్రర్ కూడా ఉంటుంది యాక్చువల్లీ. విల్ హ్యావ్ అ ఫుల్ మిర్రర్ హియర్. ఇది చూడండి, ఫరాన్ దొంగలు పట్టేటోళ్ళు అనుకున్నాడు కదా, కానీ చాలా మంచి అబ్బాయి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? వెరీ కైండ్ హార్టెడ్, చదువు బిడ్డ. అండ్ వేర్ యా ఇగోండి, ఈ రూమ్కి కనెక్షన్ ఇది. సో ఈ రెండు రూమ్, దీనికి డోర్ ఉంది, దీని కాకపోతే ప్రైవసీ అంటే ఇక ఈ కర్టన్స్ వేసేసుకోవాలంతే. సో అండ్ మాకు ఇక్కడ స్టోరేజ్ ఏరియా, ఇక్కడ కూడా కొంచెం పిల్లోస్, మ్యాట్రస్ కవర్స్ అవన్నీ పెట్టుకున్నాం. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ స్పేస్ కాబట్టి. సో అది మా 5 రూమ్స్ 5 మెంబర్స్కి. ఇందులో నేను ఉంటాను, ఈ రూమ్స్లో 3 మెంబర్స్ ఉంటారు, ఆ రూమ్లో ఒకడు ఉంటాడు. సో దట్స్ వేర్. అండ్ విల్ గో టు అప్ స్టేర్స్. చెప్పా కదా మిస్టరీ హౌస్, చాలా పెద్ద హౌస్. పైకి వెళ్ళి చూద్దాం ఇంకేమేమి ఎక్స్ప్లోర్ చేయొచ్చా అని. ఇల్లు అయితే చాలా బాగా నచ్చింది గైస్. కష్టపడి పక్కా మంచి ఇల్లు ఇలాంటిది ఒకటి కట్టుకోవాలన్న డ్రీమ్ నాకు చూసాక ఇంకా ఎక్కువ అయిపోయింది. అండ్ దిస్ ఈజ్ 1 రూమ్. మేము కొంచెం చిల్ అవ్వచ్చు, హ్యాంగ్ అవుట్ అవ్వచ్చు. ఇక్కడ కూడా హీటర్స్ ఉన్నాయి, వీ కెన్ ఆన్ గ్యాస్ కనెక్షన్ ఇచ్చేస్తే వీ కెన్ హ్యావ్ దాట్. అండ్ దీనికి కూడా ఒక బార్డర్ ఉంది, అది మా ఓనర్ పెయింటింగ్ ఎస్థెటిక్ అనమాట. సో అన్ని పెయింటింగ్స్ అన్నీ పెట్టుకుంటాడు, తను డ్రా చేసినవి ఇవన్నీ. అండ్ వీ హ్యావ్ సేమ్ ఇలాంటి రూమ్ ఇక్కడ కూడా ఉంది. ఇది ఇక్కడ కూడా మనం స్టే చేయొచ్చు, వీ కెన్ హ్యావ్ హ్యాంగ్ అవుట్స్, ఎవ్రీథింగ్. అండ్ సేమ్ ఇక్కడ ఇది కూడా సేమ్ వార్డ్రోబ్ లాగా, వీ స్టోర్ సమ్ లగేజ్ అండ్ షిట్. సో తర్వాత వీ హ్యావింగ్ స్టోర్ రూమ్, కైండ్ ఆఫ్ స్టోర్ రూమ్లా ఉంటుంది అనమాట. అన్నీ ఓనర్ వే స్టఫ్ అంతా. స్టూడెంట్స్కి మాకు ఇంత స్తోమత దగ్గర ఇన్ని కొనుక్కునే అంత లేదు మాకు. అండ్ చూడండి, కమ్ హియర్ అండ్ చూడండి, వీ హ్యావ్ అ లాట్స్ ఆఫ్ స్పేస్, మ్యాట్రసెస్ ఉన్నాయి. అండ్ చూసి చెప్పాను కదా ఇల్లు చాలా పెద్దదండి అని, అప్పుడు అంత దాకా వెళ్ళే ఓపిక అయితే లేదు నాకు. బట్ యా, వీడియో కోసం మనం ఏం చేస్తాం కాబట్టి. ఇంత పెద్దగా స్పేస్ ఉంది, వీ కెన్ హ్యావ్ హ్యాంగ్ అవుట్స్, ఎవ్రీథింగ్. హైడ్ అండ్ సీక్ ఆడుకుంటే ఇంట్లో దొరకరేమో నాకు తెలిసి. అండ్ మార్నింగ్ మీకు వ్యూస్ చూపిస్తాను నా రూమ్ నుంచి అలా ఉంటుందని చెప్పి. బయట అయితే చాలా చల్లగా ఉంది, అందుకే మేము బయటకు వెళ్ళాలనుకోవట్లేదు. అండ్ యా, నెక్స్ట్ విల్ గో టు అవర్ గరాజ్ అండ్ లాన్ ఏరియా. మాకు సపరేట్ గరాజ్ అండ్ లాన్ కూడా ఉంది. ఫ్యాన్స్, లైట్స్ కూడా అన్నీ మనం కంట్రోల్ చేసుకోవచ్చు, లైక్ బటన్స్. ఇది చూడండి, వీ హ్యావ్ క్యాప్సుల్ ఇక్కడ. సో లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఆన్ చేసుకోవచ్చు. సో నాకు ఇది బాగా నచ్చింది. ఇంత లేజీ చేసేస్తారు కదా మనకి ఇక్కడ ఇలాంటి కల్చర్ అంటే. సో మిస్టరీ హౌస్ అని చెప్పాను కదా, ఇది బాగా నచ్చుతుంది నాకు. సో చూడండి, ఇది మీరు ఎక్కడికో బేస్మెంట్కి వెళ్తున్నట్టు ఉంటుంది. సో వేర్ వి విల్ గో సీ. యా, చూసారా, వే కేమ్ టు ద కిచెన్ అగైన్. యా, చాలా బాగా నచ్చిందంటే ఇల్లు మాత్రం నాకైతే. అండ్ మనకి ఇదొక లివింగ్ స్పేస్. ఇక్కడ కూడా మనం హ్యాంగ్ అవుట్ అవ్వచ్చు, చిల్ అవ్వచ్చు. ఇది ఒక ఏరియా. అండ్ మీకు లాన్ చూపిస్తాను గైస్. ఇదిగో ఇది హీటింగ్ సిస్టమ్ అండి. ఇప్పుడు 68 ఉంది కదా, 68 టెంపరేచర్ ఫారెన్ హీట్స్ లాగా. సో మనకు మరీ టెంపరేచర్స్ అయితే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది, కానీ బేసిక్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఎప్పుడు 68లోనే ఉంటుంది. నేను 70కి సెట్ చేసాను. ఆఫ్టర్ 1 అవర్ తర్వాత అది ఆఫ్ అయిపోతుంది. అండ్ ఇది ఒక స్టోరేజ్ స్పేస్, మా థింగ్స్ అన్ని ఇందులో స్టోర్ చేసుకుంటాము. తర్వాత కింద మాకు ఒక హాఫ్ వాష్రూమ్ ఉంది, అండ్ వేర్ ఎవ్రీథింగ్. ఇది ఒక హాఫ్ వాష్రూమ్ మాకు. సో ఇది ఎక్కువ వాడము, మొత్తం పైననే అంతా. ఇది కూడా నీట్గానే ఉంటుంది. ఓకే, మేము అంతకన్నా 2000 years later. సో గైస్, ఇప్పుడు మనం బ్యాక్ యార్డ్కి వెళ్దాం. అండ్ ఇది కనెక్షన్ మా గ్యారేజ్కి.
సో దిస్ కొంచెం ప్రైవేట్ స్పేస్ మాకు, అండ్ మంచి ఎక్కువ పడడం వల్ల కొంచెం ఇదంతా ఇబ్బంది అయిపోతుంది మాకు. కొంచెం స్లిప్పరీ ఉంది, చూసుకోవాలి. అండ్ ఫస్ట్ కమ్ వావ్, చాలా అందంగా ఉంది కదా. ఐ లవ్ దిస్ ప్లేస్ యాక్చువల్లీ. మంచు పడక ముందు ఇక్కడ చాలా బాగుంటుంది. అండ్ ఇదంతా మా లాన్ ఏరియా. ఇప్పుడంతా మంచు పడిపోయింది కాబట్టి మీకు గార్డెన్ ఏరియా కనపడట్లేదు. అండ్ దిస్ ఈజ్ వేర్ మై గరాజ్. వీ హ్యావ్ అ ప్రైవేట్ గరాజ్. ప్రస్తుతం కార్ లేదు కానీ గరాజ్ ఉంది. ఏం చేసుకోవాలి, కార్ కొనుక్కోవాలి. యాక్చువల్లీ ప్లాన్లో ఉన్నానండి నేను కార్ తీసుకోవడానికి. ఐ ట్రై టు టేక్ ఇట్ వెరీ సూన్. అండ్ దిస్ ఇస్ ఆల్ అవర్ బేసిక్ స్టఫ్. అంటే మావి కాదు, ల్యాండ్ లోడ్ స్టఫ్ ఇదంతా. సో ఇక్కడ అన్ని కొంచెం థింగ్స్ అలా పెట్టేసుకుని ఉన్నారు, లైక్ స్టోర్ రూమ్ లాగా. సో ఇప్పుడు మనము ఇది నొక్కితే సి ఇలా మా గరాజ్ డోర్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇవి ట్రాష్ క్యాన్స్ అండి. లైక్ యూఎస్ఏలో మనలాగా ఎలా అన్ని మిక్సింగ్ ట్రాష్ ఉండదు. ప్లాస్టిక్ సపరేట్, రీసైకిల్ సపరేట్, గార్బేజ్ వంట సపరేట్ ఉంటాయి. సో అది ఇది మా గ్యారేజ్ ఏరియా ఇంకా. అండ్ వీ నీడ్ టు క్లోజ్ ఇట్ ఆల్సో. తెరుచుకుని పెట్టుకుంటే లోపల కూడా స్నో వచ్చేస్తుంది కాబట్టి క్లోజ్ చేసుకోవాలి.